హాయ్ అండి, వెల్కమ్ టు మా కబుర్లు. ఈరోజు మేమైతే విజయవాడ ట్రిప్కి వచ్చామండి. మా పెద్దబ్బాయి వంశీ కోడలు గాయత్రి వాళ్ళు అమెరికా నుంచి వచ్చారన్నమాట. సో శ్రీశైలం ట్రిప్ పెట్టుకుందామని వచ్చాము. మొత్తం విజయవాడ నుంచి మేము ఏ ఏ ఊర్లు తిరిగాము అవన్నీ మీకు ఈరోజు అయితే చూపిస్తాను. మేమైతే కార్తీక పౌర్ణమి రోజు బయలుదేరామండి. పౌర్ణమి పూజలు చేసేసుకొని రాత్రికైతే ట్రైన్ ఎక్కాము. 3:30కి విజయవాడలో దిగామండి. ఇక్కడ మా ఫ్రెండ్ మణిగారు వాళ్ళ ఇల్లు ఖాళీగా ఉందని ఆ ఇంట్లో దిగామన్నమాట. ఇగోండి ఆ ఏరియా ఇది. ఇక్కడ నుంచి మేము శ్రీశైలం అయితే బయలుదేరుతున్నామండి. సాయి కార్లో తీసుకువెళ్తున్నాడు అనమాట. సాయి డ్రైవింగ్లో మేము అందరం బయలుదేరాము. ఇదిగోండి శ్రీశైలంకి ఎంట్రన్స్ దగ్గరకు వచ్చేసరికి మాకు 2:30 ఆ టైం అయిందండి. ఇంకా లంచ్ తినేసి అప్పుడు ఘాట్ రోడ్ ఎక్కుదాము అని ఇగో ఈ ప్లేస్లో అయితే ఆగామన్నమాట. ఇక్కడైతే ఫుడ్ చాలా బాగుందండి. ఒక రోటి పచ్చడి పెట్టారు. కంట్లో నుంచి అయితే నీళ్లు కారిపోయావండి, కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. అందరం ఆ పచ్చడి మాత్రం బాగా ఎంజాయ్ చేసాము. ఇక్కడ ఏంటంటే ప్లేట్ మీల్స్ 100 రూపీస్ అండి, అన్లిమిటెడ్ మీల్స్ 120 రూపీస్ అన్నమాట. మొత్తానికి ఫుడ్ అయితే చాలా బాగుందండి. ఇగోండి మేము ఘాట్ రోడ్ అంతా దాటేసి పైకైతే వచ్చాం. చూడండి కోతులు ఎన్ని ఉన్నాయంటే సెల్ ఫోన్లు కళ్ళద్దాలు జాగ్రత్తగా పట్టుకోండి అని చెప్తున్నారు అన్నమాట. అక్కడ కోతులు పట్టుకుని వెళ్ళిపోతాయంట. ఇదేం ప్లేస్ అంటే శ్రీశైల శిఖరం అండి. ఇక్కడ నుంచి కొన్ని మెట్లు ఉన్నాయన్నమాట. కొన్ని మెట్లు ఎక్కి అప్పుడు పైకి శిఖరాగ్రంకి వెళ్ళాలి. అయితే మరీ ఎక్కువైతే లేవండి, ఎక్కేయచ్చు, కొంచెం మెట్లే ఉన్నాయి. అగోండి అక్కడైతే టికెట్ కౌంటర్ ఉందన్నమాట. మనిషికి 20 రూపాయలు. ఏంటంటే నేను మా వారు, మా పెద్దబ్బాయి వంశీ, కోడలు గాయత్రి, మేము నలుగురము, ఇంకా మా అక్క వాళ్ళ ఫ్యామిలీ అంటే అక్క, మా మావయ్య, వాళ్ళ అబ్బాయి సాయి, వాళ్ళ కోడలు మధు, మొత్తం వాళ్ళ నలుగురు మీ నలుగురం కలిపి వెళ్ళామండి. ఇదిగోండి పైకి అయితే వచ్చేసాము. ఇలా రైట్ హ్యాండ్తో నందీశ్వరుడు చెవుల దగ్గర పట్టుకొని అందులో నుంచి చూడాలి అని చెప్తున్నాను అనమాట గాయత్రికి. ఇది ఎందుకంటే కేరళ అమ్మాయి కదా, సో తెలియదు కదా అని నేను అవన్నీ చూపిస్తున్నాను. ఇదిగోండి గాయత్రి అయితే అలా చూస్తుంది. అయితే ఏంటంటే మనం అలా నందీశ్వరుడి దగ్గర నుంచి మనం శ్రీశైల శిఖరం చూస్తే పునర్జన్మ ఉండదు అని ఇక్కడ అయితే అంటూ ఉంటారండి. అయితే ఏంటంటే దట్టమైన పొగమంచు అయితే అలుముకొని ఉందన్నమాట. అందుకని మాకైతే శిఖరాగ్రం అయితే నిజానికి కనిపించలేదండి, కానీ అలాగ చూడడం అయితే మాత్రం చాలా బాగుంది. ఆ వ్యూ అది చాలా బాగుందన్నమాట. ఇంకా అక్కడ ఒక 10 రూపీస్ తీసుకొని బైనాక్యులర్స్ తో కూడా చూడమంటున్నారండి. చూడడానికి కూడా ఆ ఫెసిలిటీ కూడా ఉంది. కానీ మనం ఎందులో నుంచి చూసినా గానీ పొగమంచు నుంచి మనకి శిఖరాగ్రం అయితే కనిపించలేదండి. శ్రీశైల శిఖరం అయితే కనిపించలేదు. ఇదిగోండి కిందకి దిగిన తర్వాత శిఖరేశ్వర స్వామి ఆలయం ఉందండి. లోపలైతే వీడియో తీయకూడదు అన్నారు, అందుకని నేను అక్కడితో ఆపేశాను. నెక్స్ట్ సాక్షి గణపతి దేవాలయంకి వచ్చామండి. మల్లికార్జున స్వామిని చూడడానికి ముందు ఈ సాక్షి గణపతి దేవాలయానికి వచ్చి ఆ తర్వాత మాత్రమే మల్లికార్జున స్వామిని చూడాలంటండి. ఎందుకంటే మనం శ్రీశైలం వచ్చాము అని చెప్పడానికి ఈ గణపతి మనకి సాక్ష్యం అంటండి. అందుకని ఇక్కడ సాక్షి గణపతి అంటారన్నమాట. ఫస్ట్ ఈ గుడికి వచ్చిన తర్వాత మాత్రమే మనం శ్రీశైలం దర్శనంకి వెళ్ళాలన్నమాట. అప్పటికైతే 4 o'clock అలా అయిపోయిందండి. అందుకని మేము ఇంకా రూమ్ తీసుకొని రూమ్కి వెళ్ళిపోదాం అనుకున్నాము. మిగతా ప్రదేశాలు రిటర్న్ లో చూద్దాం అనుకున్నాము. ఇదిగోండి మాకైతే ఇక్కడ బ్రాహ్మణ సత్రంలో రూమ్స్ అయితే దొరికాయండి. రూమ్కి వెళ్ళిపోయి అక్క మా మావయ్య ఉండిపోయారు. మిగతా వాళ్ళమందరమును పాతాళ గంగ చూడడానికి అయితే బయలుదేరామండి. ఇక్కడైతే ఏంటంటే మనకి పాతాళ గంగలో వదలడానికి దీపాలు అమ్ముతున్నారండి. మామూలుగా నేను వైజాగ్ నుంచి వెళ్తున్నప్పుడే చిన్న చిన్న డబ్బాల్లో పసుపు కుంకుమ ఒత్తులు పట్టుకెళ్లాను. కాకపోతే ఇక్కడ అన్ని రెడీగా సెట్ లాగా అమ్ముతున్నారన్నమాట. ఓన్లీ 10 రూపీసే. అందుకని మేము నాకు, గాయత్రికి, మధుకి ఒక్కొక్క సెట్ ఇలా తీసేసుకున్నామండి. ఈ పైన అయితే 10 రూపాయలు, కిందన కూడా దొరుకుతున్నాయండి, కానీ అక్కడ 50 రూపాయలు అన్నమాట. అదొకటి చూసుకోండి. ఇక్కడ పైన అయితే మాత్రం మనకి 10 రూపీస్కే వస్తాయి. అయితే సాయి ఏంటంటే రోప్ వే ఉందేమో చూస్తాను పిన్ని అని సాయి మధు వెళ్ళి చూసారండి. కాకపోతే రోప్ వే టైం అయిపోయిందంటే మేము ఈవినింగ్ లేట్గా వచ్చాం కదా, అందుకని టైం అయిపోయింది అన్నారు. సర్లే మెట్లు దిగడమే కదా అని ఇంకా దిగి వెళ్ళిపోదామని మెట్లు దిగడం అయితే స్టార్ట్ చేసామండి. చూడండి పాతాళ గంగ అక్కడ నుంచి కనిపిస్తుంది కదా, కనిపించడానికి అలా కనిపిస్తుంది, కానీ సరదా తీరిపోయిందండి. మెట్లు దిగేసరికి అయితే మాత్రం మాకు చాలా అలుపు వచ్చేసింది. ఇగోండి మెట్లు పొడవునా మనకి దీపాలు అమ్ముతూనే ఉంటారు. మొత్తానికైతే మెట్లు అయితే దిగేసామండి. ఒక్కసారిగా కృష్ణా నది అలా చూసేసరికి, అందులో దీపాలు అవన్నీ అలా చూసేసరికి మేము పడిన శ్రమంతా అయితే మర్చిపోయాము. ఇంకా చీకట్లు పడుతూ ఉన్నాయండి. 5:30 అయ్యిందన్నమాట. ఇంకా చీకట్లు వస్తున్నాయి. మేమైతే దీపాలు వదలడానికని ప్రయత్నాలు అయితే చేస్తున్నామన్నమాట. అక్కడ ఏంటంటే మనకి శివయ్య విగ్రహం ఉంటుందండి, అక్కడ అందరూ దీపాలు వెలిగిస్తారన్నమాట. అందుకని మ్యాచ్ బాక్స్ అలా ఏం మనం పట్టుకెళ్ళక అక్కర్లేదన్నమాట. అక్కడ ఉన్న దీపాలతో మనం దీపం వెలిగించేసుకోవచ్చు.
ఇదిగోండి వంశీ అయితే అలాగ దీపాలన్నీ రెడీ చేసి ఇస్తున్నాడు మాకు. ఒక్కొక్క ఒక్కొక్క అరటి దవ్వలోని ఒక్కొక్క దీపం ఉంది కదా, అవన్నీ వెలిగించి ఇస్తున్నాడు అన్నమాట. ఇగోండి అన్నీ రెడీ చేసేసుకున్నాం కదా. నేను, గాయత్రి, మధు ఎవరి దీపాలు వాళ్ళు పట్టుకొని కృష్ణా నదిలో అయితే దీపాలు వదలడానికి వెళ్ళామండి. కార్తీక మాసంలో ఇలాగా నదిలో దీపాలు వదిలితే చాలా మంచిది అంటారు కదండి. మాకైతే మాత్రం ఇలాంటి కార్తీక మాసంలో శ్రీశైలం రావడమే నాకైతే చాలా వండర్గా అనిపించింది. అందులోని ఇలా దీపాలు వదలడం నాకు ఇంకా బాగా నచ్చిందండి. ఈ ట్రిప్ మొత్తంలో నాకు ఈ దీపాల కార్యక్రమం జరిగిందని చాలా చాలా సంతోషం అనిపించిందండి. ఇగోండి చల్ల నీటిలో దిగాము. చాలా చల్లగా ఉన్నాయండి. వాటర్ అయితే మాత్రం చల్లగా ఉన్నాయన్నమాట. మేము స్నానాలు చేద్దాం అనుకోవట్లేదు. చాలా మంది స్నానాలు చేసి అప్పుడు దర్శనానికి వెళ్తారంట. కాకపోతే మేము బట్టలు అవి తెచ్చుకోలేదు కదా అని ఇంకా స్నానం ప్రయత్నం అయితే చేయలేదు. ఇగోండి ఒకరి తర్వాత ఒకరుగా దీపాలు అయితే వదిలేస్తున్నాము. ఇంకో సాయి, మధు వాళ్ళ దీపాలు వదిలేయడానికి వెళ్ళారు. చూడండి అటు ఇటు కొండల్లో మధ్యలో నుంచి కృష్ణమ్మ వెళ్తుంటే ఆ దృశ్యం చూడడానికి చాలా అద్భుతంగా ఉందండి. ఆ దీపాలు అలా వెళ్తుంటే చూడాలనిపించింది అన్నమాట. ఇలా ఈ విధంగా కార్తీక మాసంలో శ్రీశైలంలో పాతాళ గంగలో దీపాలు వదులుతానని నేనెప్పుడు కలలో కూడా అనుకోలేదండి. చాలా చాలా అదృష్టంగా అనిపించింది. నాకు మంచి వండర్ అనిపించింది మాట. ఇది మాత్రం ఎప్పటికీ నేను మర్చిపోలేని అనుభూతి అండి. ఇది నాకు చాలా అయితే సంతోషం అనిపించింది. ఈ దీపాల కార్యక్రమం మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇదిగోండి నెక్స్ట్ వంశీ, గాయత్రి వాళ్ళ దీపాలు వదలడానికి వెళ్తున్నారన్నమాట. ఇదిగోండి కాకపోతే నీళ్ళైతే చాలా చల్లగా ఉన్నాయండి. మళ్ళీ జారుగా ఉన్నాయన్నమాట. నాచుగా ఉంది. చాలా స్లిప్పరీగా ఉందన్నమాట. జారిపోతామా అన్నట్టు అనిపిస్తుంది అన్నమాట. అదొకటి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలండి. ఒకరి చేయి ఒకరు పట్టుకుని వెళ్ళడం చాలా మంచిది. ఇదిగోండి ఎంత చక్కగా వెళ్ళాయండి దీపాలు అయితే మాత్రం. అసలు నిజంగా అవి చూడడానికి నాకైతే చాలా అద్భుతంగా అనిపించాయి. చూడండి ఎంత బాగుందో. ఇంకా పూర్తిగా చీకట్లు కమ్ముకోలేదు మాట. చిన్న కొంచెం చీకట్లో సంధ్యా వెలుగు అంటారు చూడండి, ఆ దాంట్లో ఆ దీపాలు అది చూస్తే భలే అనిపించాయి. ఇగోండి మా వారు సాయి, వంశీ అయితే మాత్రం స్నానాలు అయితే చేశారు. చాలాసేపు వంశీ జపం కూడా చేశాడు వాటర్లో కూర్చుని. తర్వాత మాత్రం మా పని అయిపోయింది అనుకున్నానండి. ఇప్పుడు దిగిన మెట్లన్నీ ఎక్కాలి, ఎలా ఎక్కాలరా బాబు అనుకున్నాను. కాకపోతే సాయి ఒకసారి నేను రోప్వే చూసి వస్తాను పిన్ని అని అటు వెళ్ళి చూశాడు. అయితే రోప్వేలో అయితే మాత్రం చాలా క్యూ ఉన్నదండి. అందుకని పర్సనల్గా ఆటోలు పెట్టుకుని వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఆటోలు అయితే అక్కడ ఉన్నాయండి. పర్ హెడ్ 100 రూపీస్ తీసుకున్నాడు. చక్కగా ఆటోలు ఎక్కేసి అయితే వెళ్ళిపోయాము. రూమ్కి వెళ్ళి మళ్ళీ స్నానాలు అవి చేసేసి డ్రెస్సులు మార్చుకొని అక్క వాళ్ళు అందరం కలిపి దర్శనానికి అయితే వచ్చేసామండి. 7:30 అయింది టైం అయితే. ఇక చూడండి ఇక్కడ కూడా దీపాల ఏర్పాట్లు ఉన్నాయండి. గుడి ముందుని ఇంత మంచి ఏర్పాట్లు చేశారంటే ఒక ఐరన్తో మెట్లలాగా కట్టారండి. చాలా బాగున్నాయి. నేను ఇంటి దగ్గర నుంచే పసుపు కుంకాలు కొన్ని ఒత్తులు కూడా తీసుకెళ్ళాను అనమాట. నేతిలో ముంచిన ఒత్తులు కూడా తీసుకెళ్లాను. చాలా బాగా అనిపించిందండి. శ్రీశైలంలో మల్లికార్జున స్వామి ముందు ఇలా దీపాలు వెలిగిస్తుంటే కార్తీక మాసంలో నాకు చాలా చాలా మనసుకు తృప్తి అనిపించింది అన్నమాట. ఇదిగోండి చక్కగా అందరూ ఇలా దీపాలు పెట్టుకుంటున్నారండి. మంచి ఏర్పాటు అయితే ఉంది. అయితే మనం ఇంటి దగ్గర నుంచి పసుపు కుంకాలు దీపాలు ఏం పట్టుకెళ్ళకపోయినా అక్కడ కూడా అమ్ముతున్నారండి. ఇగో చూడండి నేను చాలా చిన్న బాక్స్లో పట్టుకెళ్ళాను అనమాట. ఎందుకైనా అవకాశం ఉంటే వెలిగించవచ్చు అన్నట్టుగా ఇగోండి ఇందులో ఒత్తులు పట్టుకెళ్ళాను. మన బ్యాగ్లో చిన్న బాక్స్ ఇలాగా సర్దేసుకుంటే అవకాశం ఉంటే పెట్టుకోవచ్చు కదా, లేదంటే మనం పట్టుకెళ్ళిపోయినా పర్లేదు, అక్కడ దొరుకుతున్నాయి. ఇగో చూడండి నిన్న పౌర్ణమి కదా, చక్కగా చందమామ చాలా చక్కగా కనిపిస్తున్నారు అనమాట. ఆ పున్నమి వెలుగులో చాలా బాగా దర్శనం అయితే మాకు అయిపోయింది. మేము బ్రాహ్మణ వసతి గృహంలో దిగాం కదండి, వాళ్ళు నైట్ డిన్నర్ కూడా పెట్టారన్నమాట. ఇగో ఆ రోజు శనివారం కదా, మాకు టిఫిన్లు అంటే చక్కగా ఉప్మా చేసి పెట్టారండి. పెద్ద గోధుమ నూకు ఉంటుంది కదా, దాంతో ఉప్మా, ఒక పచ్చడి పెట్టారు. భోజనాలు చేస్తాం అనుకున్న వాళ్ళకి అన్నము, కూరలు, సాంబారు అలా పెట్టారండి. చాలా మంచిగా చేశారు. రుచులు కూడా చాలా బాగున్నాయని, మంచి టేస్టీగా వండారు అనమాట. బ్రాహ్మణ్స్ వంటలు చాలా బాగున్నాయండి. ఆ విధంగా మా భోజనం అయితే అయిపోయింది. ఆ రోజు గడిచిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఫ్రెష్ అయ్యి మా రూమ్ ఎదురుగుండానే ఈ హోటల్ ఉందండి. అన్ని రకాల టిఫిన్స్ చక్కగా దొరుకుతున్నాయండి. చాలా బాగా ఉన్నాయన్నమాట. రుచులు కూడా బాగున్నాయి. రేట్లు కూడా పర్లేదు, రీజనబుల్ గానే అనిపించాయండి. ఇగోండి ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీ ఇచ్చాం. అదిగో చూసారా ఆ ఎడం చేతి వైపు ఉంది కదా, అదే మేము దిగిన బ్రాహ్మణ సత్రం అండి. చాలా బాగున్నాయండి. రూమ్లు అయితే అసలు ఎక్సలెంట్ గా ఉన్నాయన్నమాట. అది ఎదురుగుంటేనే టిఫిన్స్ మాట. ఇక్కడ తినేసి ఇంకా మనం కొండ దిగేద్దాం అని ప్రయత్నం చేశాము. ఇక చూడండి మా మాయ అయితే ఉప్మా దోశ ఆర్డర్ ఇచ్చారన్నమాట. ఉప్మా పెసరట్టు కాంబినేషన్ కదండి, అలాంటిది ఉప్మా దోశ కూడా కాంబినేషన్ ఉంది ఇక్కడ. నెక్స్ట్ ఏంటంటే కాఫీలు అండి. కాఫీలోటి చాలా బాగున్నాయండి చూడడానికి. చూసారా ఇలాగా ఇత్తడి గ్లాసు గిన్నెతో ఇలా తొరిపిసి ఇస్తున్నారు అనమాట. చూడడానికి చాలా బాగుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది అంటే వీళ్ళందరూ తాగారు.
ఇప్పుడైతే మేము కొండ దిగుతున్నాం అన్నమాట. ఏంటంటే ఇక్కడ అన్నీను ఏ కులానికి సంబంధించిన ఆ సత్రం ఉన్నాయండి. బ్రాహ్మణ సంఘానికి సంబంధించిన బ్రాహ్మణ సత్రం, కాపు సంఘానికి సంబంధించింది, అలాగే ఏ కులం వాళ్ళకి ఆ కులం సత్రాలు అయితే ఉన్నాయండి. మనం వెళ్ళి అక్కడ మన ఆధార్ కార్డు అది చూపిస్తే వాళ్ళు రూమ్స్ అయ్యి ఇస్తారన్నమాట. ఇదిగోండి ఇక్కడైతే ఎటు చూసిన అందమైన సీనరీస్ అండి, చాలా బాగుంది. నెక్స్ట్ మేము అటకేశ్వర ఆలయానికి వచ్చాము. కేశప్ప అని ఒక కుండలు చేసుకునే కమ్మరి అతను ఉండేవారంటండి. అతను శ్రీశైలంకి వచ్చిన భక్తులందరికీ ఆ కుండల అమ్మగా వచ్చిన డబ్బులతో భోజనం పెట్టేవారంటండి. మొదటి అన్నదాత అంటే అతను. అయితే అతనికి ఏంటంటే ఒకరోజు ఆ కుండలన్నీ చుట్టుపక్కల వాళ్ళు ఇతని మీద కక్ష కట్టి ఆ కుండలన్నీ పగలగొట్టేశారంటండి. ఇప్పుడు ఎలా అన్నం పెడతారో చూద్దామని ఆ పగిలిన కుండల్లో ఆయనకి బంగారు శివలింగం కనిపించిందంటండి. అలా శివయ్య దయ వల్ల వచ్చిన వాళ్ళందరికీ ఆయన భోజనం పెట్టారంటండి. ఇది స్థల పురాణం అన్నమాట. అందుకనే అటకేశ్వర స్వామి అంటారు. అలా కాలక్రమేణా హటకేశ్వర స్వామిగా మారిందంటండి. అయితే లోపలైతే వీడియో తీయనివ్వలేదు కానీ అదిగోండి అదే టెంపుల్ అన్నమాట. అయితే ఇక్కడ ఒక చెట్టు ఉందండి, బ్రహ్మజువ్వి ఉసిరి కలిపి ఉంటదన్నమాట. సంతానం కోసం ఎవరైనా మొక్కుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి మొక్కుకుంటారంటండి. ఇంకా లలితాపీఠం కూడా ఉంది ఇక్కడ. నెక్స్ట్ ఏంటంటే ఫాలధార, పంచదార అని 2 దారులు చూడడానికి అయితే వచ్చామండి. ఇక్కడ కూడా కిందకి మెట్లు ఉన్నాయి. అయితే మనకి పాతాళ గంగలో ఉన్నంత మెట్లు అయితే లేవండి. మేము మళ్ళీ మెట్లు దిగలేక ఇంకా ఉండిపోదాము అనుకున్నామట. సాయి, మధు, వంశీ, గాయత్రి మా వారు వీళ్ళ 5గురు అయితే దిగారండి. నేను, అక్క, మాయ అయితే ఉండిపోయామన్నమాట. ఇక్కడ నుంచే చూసేద్దాము అని ఇంకా ఆగిపోయాము. ఎందుకంటే ముందు రోజు పాతాళ గంగ దిగేసరికి నాకైతే కొంచెం ఇబ్బంది అనిపించింది. మళ్ళీ అన్ని మెట్లు దిగాలేమో వద్దురా బాబు అని మేము ఇక్కడ నుంచే ఆగిపోయాము. అయితే మా వారు ఏంటంటే కిందకి దిగిన తర్వాత చాలా బాగుంది వచ్చేసాయండి, చాలా ఎక్కువ మెట్లు లేవు, కొంచెం మెట్లే ఉన్నాయి, మీరు వచ్చేయచ్చు అనేసి అంటే ఇంకా మళ్ళీ మేము ముగ్గురం కూడా వచ్చేసామండి. ఇదిగోండి ఇక్కడైతే భలే బాగుందండి. ఇది ఫాలధార, పంచదార అన్నమాట. ఇగో ఇదేమో పంచదారులండి. 5 దారులు వస్తున్నాయన్నమాట. అవి ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు అంటే చూడండి, పైనుంచి మనకి ఎక్కడ పడినట్టు కనిపించదు అన్నమాట. ఈ 5 దారులను చాలా మంచి వనమూలికల నుంచి వస్తుంది కదండి. అందుకని ఇక్కడ చాలా మంది స్నానాలు చేస్తున్నారు. అయితే మేము ఇంకా వేరే బట్టలు తెచ్చుకోలేదని మేమైతే స్నానాలు చేయలేదు. కాళ్ళు చేతులు కడుక్కొని ఆ వాటర్ అయితే తాగేసామన్నమాట. ఇంకా ఇక్కడ ఏంటంటే ఇగో చూడండి, శ్రీ శారదా చంద్రమౌళీశ్వర ఆలయం కూడా ఉంది. లోపల వీడియో తీయకూడదన్నారని నేను తీయలేదండి. ఇక్కడ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు తపస్సు చేసిన స్థలం అంటండి. ఇది చాలా బాగుందండి. కొంచెం మెట్లే ఉన్నాయి కాబట్టి కొంచెం ప్రయత్నం చేసి దిగిపోవచ్చు అన్నమాట. ఇదండి పంచదారులు ఇవి. నెక్స్ట్ ఏంటంటే పాలధార అని ఉందండి. అయితే శివుని పాలభాగం అంటే నుదుటి నుంచి వచ్చిన ధార అంటారు. అది కాలక్రమేణా పాలధారగా మారిపోయింది, లేకపోతే పాలధార అంటే ఫస్ట్ అయితే. ఇప్పుడైతే పాలధార, పంచదార అనేస్తున్నారు అనమాట. అది కొంచెం ఈ పక్క నుంచి ఎడం చేతి వైపుగా లోపలికి వెళ్ళాలి. అదిగో చూడండి, దగ్గరికి వెళ్తున్న కొద్దీ సౌండ్ వినిపిస్తుంది, పైనుంచి దార పడుతుందండి. చాలా బాగుంది అది చూడడానికి. ఇంకా ఇది వింటర్ కదా, ఇలా ఉందన్నమాట. అదే వర్షాకాలం అయితే చాలా ఎక్కువ దార పడుతుందంటండి. అయితే ఇక్కడికి మాత్రం కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలండి, ఎందుకంటే పంచదారలు అయితే మాత్రం అక్కడ ప్లేస్ అది బాగుంది. ఇక్కడ మాత్రం ఈ కొండలు అవి చాలా జారుగా ఉన్నాయన్నమాట. ఒకరికొకరు చేయి పట్టుకొని అలా వెళ్ళాలి. కానీ చూస్తే మాత్రం చాలా బాగుందండి. దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ ప్రదేశం అది చాలా బాగుంది. ఇదిగో చూడండి, ఆ నీరంతా అలా కిందకి వెళ్ళిపోతుంది అన్నమాట. ఇది కూడా అంతేనంటే ఎక్కడి నుంచి దారి వస్తుందో తెలియదంట. ఇది కూడా మంచి వనమూలికలతో వస్తున్న ప్రవాహం కదా, ఆ వాటర్ అది తాగామట. మేము తాగి తల మీద అది వేసుకొని వచ్చేసాము. ఇది ఒకటి బాగుంది, కానీ కొంచెం జారుతారు, భయం ఉన్న వాళ్ళు మాత్రం వెళ్ళకూడదండి, దూరం నుంచి చూడడమే మంచిది. కొంచెం స్లిప్పరీగా ఉందన్నమాట ఇది. నెక్స్ట్ ఈ ప్లేస్ లో ఏంటంటే మనకి నల్లమల్ల అడవుల్లో దొరికే వనమూలికలు అన్ని అమ్ముతున్నారండి. మేమైతే ఎర్ర వెల్లుల్లిపాయ ఆయిల్ ఒకటి తీసుకున్నాము. ఇంకా ఒళ్ళు నొప్పుల కోసం అని ఒక ఆయిల్ అయితే తీసుకున్నామండి. కుంకుడుకాయలు అలా ఆ అడవుల్లో దొరికేవన్నీ ఇక్కడ అమ్ముతున్నారన్నమాట. ఈ ప్లేస్ ఒకటి చాలా బాగుందండి. నెక్స్ట్ అయితే మా ప్రయాణం మళ్ళీ కొనసాగుతూ ఉందన్నమాట. కిందకి వచ్చేస్తున్నాము, కొండ కిందకైతే వచ్చేస్తున్నాము ఇప్పుడు. నెక్స్ట్ మా ప్రయాణం అయితే కోటప్ప కొండకండి. కోటప్ప కొండ చూడ్డానికని సాయి తీసుకువెళ్తున్నాడు అనమాట. ఈ కోటప్ప కొండ ఏంటంటే మనకి చిలకలూరిపేటకి దగ్గరలో ఉందండి. ఇదిగోండి, మేమైతే శ్రీశైలం నుంచి కొండ దిగిపోయి కోటప్ప కొండ వైపుకి మా ప్రయాణం అయితే సాగిందన్నమాట. ఇదేంటంటే మేము వచ్చేసరికి మధ్యాహ్నం అయ్యింది. ఇగోండి కోటప్ప కొండ ఆర్చ్ ఇది.
ఇది కూడా ఇలా కొండ మీద నుంచి వెళ్ళాలండి. అయితే రూట్ అయితే బాగుందండి. అటు నుంచి వెహికల్స్ వచ్చినా మనకైతే మన కారు కూడా వెళ్ళడానికి రూట్ ఉంది. ఇగో చూడండి, పైన దక్షిణామూర్తి విగ్రహం చాలా బాగున్నాయండి. చుట్టూ బ్రహ్మ విగ్రహం, విష్ణు విగ్రహం, అలా మంచి మంచి విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇగోండి కొండ మీద అయితే ఇలాగా మనకి ఓంకారంలో బొట్టు పెడుతున్నారండి. శ్రీశైలం కూడా పెడుతున్నారు. ఎక్కడైనా ఇప్పుడు ఇలా బొట్లు పెడుతున్నారు అన్నమాట. ఇగో చూడండి, ఈ కోటప్ప కొండ మీద ఏంటంటే మనం కొండ ఎక్కిన తర్వాత ఎంత పెద్ద ప్లేస్ ఉందంటే అండి, చాలా ప్లేస్ ఉంది. పార్కింగ్ ప్లేస్ అది చాలా ఉంది. పెద్ద పెద్ద విగ్రహాలు అయ్యి చెక్కారండి. కొండ మీద ఇంత బాగా డెవలప్ చేశారన్నమాట. ఇది ఒకటి చాలా బాగుందండి. ఇక్కడ ఏంటంటే శివరాత్రికి మంచి జాతర జరుగుతుందండి. చాలా మంది వస్తారంట, అందుకనే ఇక్కడ చాలా ప్లేస్ అయితే ఉంచారు. ఇగో చూడండి, మా భక్తులందరూ బొట్లు పెట్టుకొని రెడీ అయిపోయారు. అగో చూసారా, ఆ 3 అంతస్తులు కనిపిస్తున్నాయి కదండి, అవన్నీ క్యూ లైన్లు అండి. మనకి శివరాత్రి టైంలో ఆ మొత్తం ఆ లైన్లన్నీ నిండిపోయి ఉంటారంట జనాలు. అంత ఎక్కువ మంది వస్తారంటండి శివయ్య దర్శనానికి. అప్పుడు చూడండి, పెద్ద నంది ఉంది ఇక్కడ, చాలా బాగుందండి చూడడానికి. మేము వెళ్ళేసరికి అయితే లంచ్ టైం అయిందన్నమాట, అందుకే దర్శనాలు అయితే ఆపేశారండి. సరే ఫ్రీ దర్శనం ఖాళీగా ఉంది కదా అని మేము ఆ లైన్లోకి వెళ్ళిపోయి మెట్లు ఎక్కామండి. ఎక్కుతూనే ఉన్నాం. ఎన్ని మెట్లు ఎక్కినా తరగట్లేదండి. 3 ఫ్లోర్లు మాట మొత్తం. మాకేమో తెలియలేదండి. తెలియక మేము ఆ లైన్లో దూరిపోయాము. అయితే జనాలు ఎవరు లేరు, ఖాళీగా ఉందన్నప్పుడు మాత్రం వేరే దారి చూపిస్తాను, దాంట్లో నుంచి మనం వెళ్ళిపోవచ్చు అన్నమాట. మాకు తెలియక దీంట్లోకి వచ్చేసాము, వెనక్కి రాలేకపోయాము. మొత్తం అన్ని 3 ఫ్లోర్లు అలా నడుచుకుంటూ ఎక్కామండి. మొత్తానికి పైకి అయితే చేరుకున్నాము. ఇదిగోండి, ఇక్కడ త్రికోటేశ్వర స్వామి ఆలయం ఉందన్నమాట. చాలా బాగుందండి. అంత పైకి ఎక్కిన తర్వాత చూస్తే అసలు చుట్టూ వ్యూ ఎంతో బాగుందండి, చాలా చక్కగా ఉంది. ఇదిగోండి ఆలయ గోపురం, ఇది ఎంట్రన్స్ అండి. అసలు మాకు తెలియక మేము అటు నుంచి వచ్చాం, కానీ ఇటువైపు నుంచి వచ్చేయవచ్చు. మీకు ఆ దారి చూపిస్తాను తర్వాత. ఇక చూడండి, పెద్ద శివలింగం ఉండి 3 వైపులా 3 శివుళ్ళు ఉన్నారండి. ఎందుకంటే ఇక్కడ త్రికోటేశ్వర స్వామి కదా, అందుకని అలా పెట్టారన్నమాట. చాలా బాగుందండి. ఎంత చక్కగా ఉందంటే అసలు చూడడానికి ఎటువైపు చూడాలో అర్థం అవట్లేదు అన్నమాట. మనకి ఏ వైపు చూసినా మంచి మంచి కట్టడాలు ఉన్నాయండి. చాలా బాగుంది. ఇదిగోండి, అందరూ ఇక్కడ రిలాక్స్ అవుతున్నారు. దర్శనాలు ఆపేశారు కదా, అందుకని రిలాక్స్ అవుతున్నారు అనమాట. ఇది ఒక కొండ కదా, నెక్స్ట్ అక్కడ చూసారా ఇంకో కొండ, రెండో కొండ మీద కూడా గుడి ఉందండి. అయితే మేమైతే మాత్రం పైకి ఎక్కలేదు. ఇంకా అక్కడ కాకుండా 3వ కొండ ఉందండి. అది చూడండి, ఆ పైన మనకి పైన చూసారా, అక్కడ కూడా ఒక గుడి ఉందంట. ఏంటంటే ఈ కోటప్ప కొండ ఒక్కరోజు ప్రోగ్రాం పెట్టుకుంటే మొత్తం అన్ని కవర్ చేయొచ్చు. మేము శ్రీశైలం నుంచి రిటర్న్ వచ్చినప్పుడు వచ్చాం కదా, ఒక పూట అయిపోయింది. అందుకని మేమైతే ఇంకా పైకి వెళ్ళే ప్రయత్నాలు అయితే ఏమీ చేయలేదండి. అలాగా ఎవరైనా ఒకరోజు ప్రోగ్రాం పెట్టుకుంటే అవన్నీ చూడొచ్చు. ఇదిగోండి, ఇక్కడ కూడా దీపాలు అయ్యి వెలిగించుకోవచ్చు. కాకపోతే మేమేమో పట్టుకెళ్ళిన పసుపు కుంకాలు ఒత్తులు అయ్యి కారులో ఉండిపోయామన్నమాట. అందుకే ఇంకా మేము ఇక్కడైతే పెట్టలేదు. కానీ ఇదండి, ఇది ఇక్కడ ఏంటంటే శివరాత్రికి అయితే ఇవన్నీ జ్యోతిర్లింగాలు అయ్యి ఉన్నాయండి. ఇక్కడంతా చాలా బాగా పూజలు అయ్యి జరుగుతాయంటండి. చాలా బాగుంటుందంట. సాయి వచ్చాడంట శివరాత్రికి, అందుకని మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాడండి. ఈ ప్లేస్ చాలా బాగుంటుంది అని. నిజానికి చాలా బాగుందండి, అద్భుతంగా ఉందన్నమాట. ఖచ్చితంగా ఒకసారి చూడాల్సిన ప్రదేశం ఈ కోటప్ప కొండ మాత్రము. ఇదిగోండి 4 అయ్యింది. ఇంకా దర్శనాలకి అందరూ క్యూలో నిల్చుండిపోయారన్నమాట. 4 గంటలకు ఓపెన్ చేస్తారండి గుడి మళ్ళీను. అయితే ఏంటంటే ఇక్కడ దర్శనం కొంచెం మనం హైట్లో నుంచి వెళ్తామండి. కొంచెం మెట్లు పెట్టి ఇలా హైట్లో నుంచి మనం శివయ్యని చూస్తామన్నమాట. ఆ ఏర్పాటు ఉంది ఇక్కడ. అయితే మా దర్శనం కంప్లీట్ అయిపోయింది, ఇంకా బయటకు వచ్చేసామండి. ఇక చూడండి, దర్శనం తర్వాత ఇలా మెట్ల మీద నుంచి వచ్చేయవచ్చండి. మేము మొత్తం 3 అంతస్తులు మెట్లు ఎక్కాం కదండి, అలా ఎక్కక్కర్ లేకుండా మనం డైరెక్ట్గా ఈ రూట్లో వచ్చేయచ్చు అన్నమాట. ఇక చూడండి, సంధ్యా సమయం టైంలో మనకి చక్కగా కనిపించిందండి టెంపుల్. అది చాలా బాగుంది. ఇక చూసారా, మేము ఆ 3 అంతస్తులు ఎక్కాం కదా, అలా ఎక్కకుండా ఇంకొంచెం ముందుకు నడుచుకొని వస్తే ఇలా ఆర్చ్ ఉన్నదండి. ఈ ఆర్చ్ లోపల నుంచి వస్తే మనం సింపుల్గా వెళ్ళిపోవచ్చు అన్నమాట. మాకు ఆ సంగతి తెలియలేదు. ఎవరైనా వెళ్దాం అనుకున్న వాళ్ళు, ఖాళీగా ఉంది అనుకున్నప్పుడు మాత్రం ఇలా వెళ్ళిపోండి. ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారు అనుకుంటే లిఫ్ట్ కూడా ఉందండి. ఇక్కడ లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది, అది కూడా యూజ్ చేసుకోండి. అది కూడా మాకైతే తెలియలేదు. మీరు ఎవరైనా వెళ్తే అది యూజ్ చేసుకోండి. ఇంకా ఇక్కడ ఒక చిన్న జూ పార్క్ కూడా ఉందండి. మేము సండే వెళ్ళాం కదా, చాలా పిక్నిక్లు అవి కూడా అవుతున్నాయి అన్నమాట. ఒక రోజు అంతా ఉంటే ఇవన్నీ చూడొచ్చండి. చాలా ఎక్కువ ప్లేసులు చూడొచ్చు ఇక్కడ. నెక్స్ట్ అయితే మేము అమరావతి చేరుకున్నామండి. నైట్ 7:30 అయింది. అయితే దర్శనాలు ఆపేస్తారేమో అనుకున్నాం, కానీ లక్కీగా మేము ఇంకా దర్శనాలు ఆపడానికి ముందే వెళ్ళిపోయామన్నమాట. 8తో ఆపేస్తారు అన్నారండి. మేమైతే 7:30 కల్లా వెళ్ళిపోయాము. చాలా బాగుందండి అమరేశ్వర ఆలయం అయితే.
పంచారామాలు అంటారు కదండి, కార్తీక మాసంలో పంచారామాలు దర్శిస్తే చాలా మంచిది అంటారు కదా. అలాగా పంచారామాల్లో ఒకటి ఈ అమరేశ్వర ఆలయం అన్నమాట. ఇదిగోండి, ఇదేంటంటే మనకి శివలింగం ఇలా పొడుగ్గా ఉంటుందండి, చాలా పొడుగ్గా ఉంటుంది అన్నమాట. ఇంకా మనకి లింగం ఎక్కడున్నా స్మూత్గా ఉంటుంది కదండి. అలా కాకుండా ఇక్కడ ఈ అమరేశ్వర లింగం మాత్రం మంచి డిజైన్తో ఉంటుందండి. ఏంటంటే మనకి చూడండి, కోరల్స్ ఉంటాయి కదండి, కోరల్స్లో ఒక డిజైన్ లా వస్తుంది చూసారా, అలా ఉంటుంది అన్నమాట లింగం. అసలు చూడడానికి అద్భుతంగా ఉందండి. ఇంకా అమ్మవారి అలంకరణ అయితే ఇంకా అద్భుతం అండి, చాలా బాగుంది. అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది. వీడియో అయితే లోపల తీయనివ్వలేదు, కానీ నాకైతే మాత్రం చాలా బాగా నచ్చిందండి. దర్శనం అయితే బాగా అయిపోయింది. ఫ్రీ దర్శనంకే వెళ్ళామండి మేము. ఇంచుమించు అన్ని దగ్గర ఫ్రీ దర్శనాలకే వెళ్ళాము. కార్తీక మాసం అయినా కూడా ఈ టైం బట్టి ఫ్రీగా ఉందండి, వెళ్ళిపోయాము మేము. చాలా బాగుంది. ఇగోండి, బయటకు వచ్చాక ఇక్కడ కూడా అందరూ ఉసిరి చెట్టు దగ్గర దీపాలు అవి పెడుతున్నారు. అంతా చాలా బాగుందన్నమాట. ఈ చీకట్లో ఆ దీపాలు అవి చూస్తుంటే ఆలయ ప్రాంగణం అంతా చాలా సందడిగా ఉందండి. మంచి దర్శనం అయ్యింది. స్వామివారు, అయ్యవారు, అమ్మవారు కూడా చాలా బాగున్నారు అన్నమాట. కన్నులు పండుగగా ఉన్నారండి. ఈ గుడి తప్పకుండా చూడాల్సిందే. మామూలుగా అయితే మేము ఏంటంటే వంశీ వాళ్ళు వచ్చినప్పుడు పంచారామాలు వెళ్ళాలన్నది మా ప్లాన్ అండి. కాకపోతే మళ్ళీ తర్వాత శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శన భాగ్యం అయితే కలిగిందన్నమాట. ఆ విధంగా మా ప్లాన్ అయితే మారింది. పంచారామాల్లో ఒకటైనా అమరేశ్వర లింగం అయితే చూడడం, అమరేశ్వరం అయితే వెళ్ళడానికి అయ్యిందన్నమాట అమరావతిలో. చాలా బాగుందండి. ఇగోండి, ఇక్కడ సోమేశ్వర ఆలయం కూడా ఉంది. అన్ని చాలా బాగున్నాయండి. ఇక్కడ చూడండి, ఈ గుడి ఒకటి చాలా బాగుందండి. బయటకు వచ్చిన తర్వాత కూడా చాలా గుళ్ళు ఉన్నాయన్నమాట. మొత్తానికి అమరావతి అయితే దర్శించుకోవడం అయిందండి. ఇన్ని సంవత్సరాల నుంచి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను దర్శించుకోవాలి, పంచారామాలు వెళ్ళాలని చాలా కోరికగా ఉంది. అందులో ఒక్క లింగమైనా ఈరోజు చూశాను అని చాలా ఆనందం అనిపించింది. ఇదండి మా శ్రీశైలం ట్రిప్ అయితే. నెక్స్ట్ డే విజయవాడలో లోకల్ ట్రిప్ అయితే వెళ్ళామండి. అదంతా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.